నడిపే వ్యక్తి సమర్థుడైతే ఏ విధంగా వేగవంతంగా అభివృద్ధి ఇందాక చంద్రబాబు గారి పాలన చూసాం. ఇవాళ ఒక సిస్టమ్ని ఏ విధంగా నాశనం చేసేవాడు పరిపాలన చేస్తే ఇందాక మా లలిత చెప్పింది. పక్క రాష్ట్రాలు అయితే మీ క్యాపిటల్ ఏంటంటే 3 క్యాపిటల్లా, విశాఖపట్నమా, కర్నూలా, అమరావతి, ఆఖరిపిల్ల చెప్పుకోలేని దుస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. ఏంటి కర్మ? అమరావతి కనుక 2019లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తిరిగి అధికారంలో కూర్చుంటే ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరే రకంగా ఉండండి, బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తో పోటీ పడి, హైదరాబాద్ పెంచకపోయినా హైదరాబాద్ ఎప్పుడో, ఎందుకంటే అది నేను కాదు, స్వయాన కేటీఆర్ అన్నాడు ఆ మాట. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కాబట్టి అమరావతి అనే క్యాపిటల్ ఆగిపోయింది. అదే కనుక అమరావతి కనుక చంద్రబాబు వచ్చి మనకి వాళ్ళ ఇంత బిజినెస్ ఇంత ఇది ఉండేది కాదు, డెవలప్మెంట్ అని చెప్పి ఆయనే అన్నాడు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అది మన నాయకుడి యొక్క విజన్. ఇవాళ ఇతను ఒక సిస్టమ్ ని రన్ చేసే వ్యక్తి అసమర్థుడు, అవినీతిపరుడు అయితే అన్నింటిలో దోచుకోవటమే. మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు ఈ రాష్ట్రం యొక్క అప్పు అన్ని కలిపి 3 లక్షల కోట్లు, దాన్ని ఇవాళ 12 లక్షల కోట్లు తీసుకొచ్చాం. 12 లక్షల కోట్లు ఎక్కడ, ఏ విధంగా పెరిగినాయి? కొన్ని అప్పులు పెరిగినాయి, దాని ద్వారా ఎస్ఎస్ ఏమన్నా పెరిగినాయా? రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి అంటే ఎస్ఎస్ కూడా పెరగాలి, దానివల్ల రెవెన్యూ రావాలి, అంటే ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలి. దాదాపు 64 ప్రాజెక్టులు చంద్రబాబు గారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు, 80% పనులు పూర్తయిన ప్రాజెక్టులు ఈ రోజుకి ఎట్లా ఉండాలో అట్లాగే ఉండిపోయింది. పోలవరం అయితే ఇక మర్చిపోవడం, దాని గురించి మొత్తం స్పిల్ వే అన్ని కూడా కొట్టుకుపోయినా దాని గురించి పట్టించుకునే నాదులు లేవు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం మీద రివ్యూ, అలాగే అందరినీ వెళ్ళే వాళ్ళని బస్సులు వేసుకుని పంపించేవాళ్ళు. ఇక్కడి నుంచి చూసి రండి అమ్మ పోలవరం ప్రాజెక్ట్. పోలవరం మనకి ప్రకృతి ఇచ్చిన వరం, ప్రపంచంలో అలాంటి ప్రాజెక్ట్ లేదు. ఒకే ఒక ప్రాజెక్ట్ ప్రపంచంలో న్యాచురల్ ప్రాజెక్టు పోలవరం. దానికి కనుక ఆ పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తయిందంటే ఆంధ్రప్రదేశ్ కి రాబోయే 2-3 వేల సంవత్సరాల వరకు కరువు కాటకాలు అనేది లేకుండా బ్రహ్మాండంగా నదుల అంశాన్న పోలవరం గోదావరి నీటిని చంద్రబాబు గారి కృషితో పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపితే మనం అందరం వెళ్ళి అక్కడ ఆ నీళ్లు చూసాం. కృష్ణానది నీళ్ళేమో గ్రీన్ గా ఉంటాయి, బ్లూగా ఉంటాయి, గోదావరి నీళ్ళేమో ఎర్రగా ఉంటాయి. 2 నీళ్ల కలయికం చూసాం. ఎన్ని ఒక పండగ, నిత్య పండగ తెలుగుదేశం హయాం. ఇవాళ ఏది, బయటకు వెళ్తే భయం, సోషల్ మీడియాలో పోస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే, పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే భయం, ఒంటరిగా ఈ రోడ్లోంచి ఆ రోడ్లోకి వెళ్తే ఏ ఆడవాళ్ళ మెడలో ఏ గొలుసు లాగేస్తాడో భయం, ఏ పిల్లల్ని ఏం చేస్తారో భయం, ఎవరన్నా కామెంట్ చేస్తే భయం. ఒక భయమైనటువంటి వాతావరణంలో బతికే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవైపు రాష్ట్రం మీకుంటాయి, ఇక్కడ ఉండే వాళ్ళకి మీ ఊళ్ళలో ఏదో 1 ఎకరం పొలమో 10 ఎకరాలు 100 ఎకరాల పొలాలు ఉంటాయి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఆ పొలాలు? ఇవాళ ఈ ప్రభుత్వంలో 5 ఏళ్ల పరిపాలనలో ఎలా ఉన్నాయి రేట్లు? అపార్ట్మెంట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఆ రోజున? అంటే మీ ఆస్తుల విలువ కూడా పడిపోయింది. ఇవాళ ఏ విధంగా ఉన్నాయి? సిటీలో ఉన్నాయండి, ఇక్కడ కాస్త వస్తాం మనకి పర్లా. కొంచెం బయటికి వెళ్ళామంటే ఇప్పటికీ తాడేపల్లి నుంచి మంగళగిరి వరకు, గుంటూరు వరకు 20,000 అపార్ట్మెంట్లు, పూర్తయిన అపార్ట్మెంట్లు కొనే నాదులు పూర్తయింది. అపర్ణ వాళ్ళు హైదరాబాద్ లో ఒక స్క్వేర్ ఫీట్ 12,000 రూపాయలు అమ్ముతారు. ఒక స్క్వేర్ ఫీట్ మై హోమ్ వాడైతే 13,000 అమ్ముతాడు. ఇక్కడ 3,999 రూపాయలు బాటా కంపెనీ రేటు. ఇక్కడ ప్రకటన అపర్ణ వాడు మొన్న ఈ మధ్య అమ్మేసే ఆఫీసర్ జేబేరి మురళీమోహన్ గారు, ఆయన కూడా 3,999 రూపాయలు. ఈ విధంగా ఈ రాష్ట్రం అంటేనే ఇన్వెస్టర్కి అసహ్యం పుట్టింది. మళ్ళీ దాన్ని మనం అధిగమించాలి. అధిగమించి రాష్ట్రాన్ని మళ్ళా
అభివృద్ధి చేయగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తోడి వాళ్ళ మత్సలేని నాయకుడు 100 క్యారెట్లు నచ్చరు లాంటి పవన్ కళ్యాణ్ గారు తోడేయడానికి. ఒక స్వచ్ఛమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే, ఒక అనుభవం కలిగినటువంటి 42 సంవత్సరాల అనుభవం కలిగి ఏ సమస్యను ఏ విధంగా డీల్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలి, దాని రూట్ మ్యాప్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి తెలిసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ రోజు 1995 లో ఆయన అధికారంలోకి వచ్చినాక విజన్